హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిల్టర్ వేయడం ఎలాగా చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా కింద ఒక పాత్ర ఉంటుంది, ఈ పై దాంట్లో ఇలాగా హోల్స్ ఉంటాయి. దీని మీద పెడుతున్నానండి. తర్వాత ఇలా ఒకటి ఉంటుంది, ఇది పౌడర్ వేసాక అందులో పెట్టాలి, మూత ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న ఫిల్టరు. దీంట్లో నాకు ఒకసారి ఫిల్టర్ వేస్తే 3 కాఫీలు వస్తుంది. మామూలుగా అయితే పెద్ద ఫిల్టర్లు ఉంటాయి, కానీ ఆ డికాషన్ అంతా వేస్ట్ అయిపోతుందని చిన్న ఫిల్టర్ తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, ఈ స్పూన్తో ఒక 3-4 స్పూన్లు కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అండి, ఇదిగోండి, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాలండి. స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఇవి బాగా మరగనివ్వాలండి. బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకెళ్ళి దీనిలో పోయాలండి. ఒక్కసారి పోయకూడదండి, కొంచెం నిదానంగా పోసుకోవాలండి. ఇదిగోండి, ఈ మూత ఉంది కదా, దీన్ని ఇలా పెట్టాలండి. ఇది ఒక 15 నిమిషాలు అలా పెట్టేసుకుంటే మొత్తం డికాషన్ కిందకి వచ్చేస్తుందండి. ఈ లోపల నేను పాలు కాసుకుంటున్నానండి. ఇవి పొంగాక మనం కాఫీ కలిపేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి. లోపల నీరంతా కిందకి దిగిపోయిందండి, కొంచెం వేడిగా ఉంది. ఇదిగోండి, మన డికాషన్ రెడీ అయిపోయిందండి. ఇంకా కాఫీ కలుపుకోవడమే తరువాయండి. ఇది ఒకసారి మార్నింగ్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సాయంత్రం వరకు కలుపుకోవచ్చండి. ఇది 3 కప్పులకి సరిపోతుందండి. ఇదిగోండి, ఇలాంటి చిన్న గ్లాసులు 3 కాఫీలు వస్తుందండి ఈ డికాషన్. ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పూను షుగర్ వేస్తున్నానండి, తర్వాత డికాషన్ వేస్తాను. ఇదిగోండి, ఈ వేడివేడి పాలు దీంట్లో పోసేస్తున్నానండి. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదండి, తక్కువ అయ్యింది అని చెప్పేసి, స్ట్రాంగ్గా లేదు అని చెప్పేసి. అప్పుడు మనం తాగే స్ట్రాంగ్ని బట్టి డికాషన్ పోసుకోవాలండి. దీనికి పాలు చిక్కగా ఉండాలండి, ఎందుకంటే డికాషన్లో వాటర్ ఉంటుంది కదా. ఒక్కసారి కానీ మీరు ఫిల్టర్ కాఫీ తాగారంటే ఇంకెప్పుడు ఇన్స్టెంట్ కాఫీ తాగలేరండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదిగోండి, వేడి ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి కానీ తాగారంటే ఇంక మళ్ళీ మీరు ఇన్స్టెంట్ కాఫీలు ఇవి తాగాలంటే ఇష్టపడరు. ఎందుకంటే ఈ కాలం పిల్లలకి చాలామందికి ఫిల్టర్ వేయడం అంటే ఏంటో తెలియటం లేదు, అది ఒక పెద్ద పని అనుకుంటున్నారు, కాబట్టి వేయడానికి ఇష్టపడట్లేదు. కానీ వేసుకొని చూడండి, అట్లీస్ట్ సండేస్ అయినా మీరు ట్రై చేస్తే ఓ మంచి కాఫీ తాగడానికి బాగుంటుందండి.